ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో సన్మానించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట. ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే, ఇంతమంది వేల మంది తరలి వచ్చేటువంటి సభ చూస్తుంటే, ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు, గొప్ప వ్యక్తులకు, సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది. అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరొక సోదర సమానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి సుధాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక ఇతర పెద్దలకు, అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారికి, ఇతర అధికారులకు, ముఖ్యంగా ఈ సభ ఇంత నిండుదనంగా ఇంత హుందాగా ఉంది అంటే కారణం తెలుగుదనానికి, తెలుగు వేష భాషలకి హుందాతనం తీసుకొచ్చి తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉండేటటువంటి గొప్పవారు, మేము ఆరాధించేవాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసేటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, సినీ అభిమానులకు, నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. నాకు నిజంగా మా ఇంట్లో అడిగారు, పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా, ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే, నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు. ఏదో వచ్చింది, సంతోషం, గౌరవంగా స్వీకరించాలి, ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ తర్వాత తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి, వ్యక్తులు, అభిమానులు, సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి, రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి, అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి, అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది. ఎంతో ఉద్వేగానికి, ఎంతో ఇదిగా అయ్యింది. అవార్డు ఇవ్వని అభిమానం, అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం మీ కరతాళ ధ్వనుల ద్వారా, మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే, చాలు ఈ జన్మ, ఇది పూర్వజన్మ సుకృతం, ఎప్పుడో చేసుకున్న పుణ్యఫలం, మా అమ్మానాన్నలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళు చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను. అదే మీ ముందు ఉంచుతున్నాను. ఇక నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చెయ్యాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి జరిగింది. దానికి ప్రధానమైన కారణం యువకులు, డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు, వీళ్ళందరూ ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అంటూ అన్నది నిజంగా చెప్తాను. సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే
సన్మానాలకి ఇక్కడ నేనున్న కానీ మన వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర పద్మ అవార్డీస్ కానీ ఎవరు కొత్త ఏం కాదు. వాళ్ళు రకరకాలుగా విధాలుగా వాళ్ళు సన్మానించబడుతూ ఉంటారు. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం అన్నది వారు ఈ కళాకారులకి కళలకి వారు ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనస్సు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చాము. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలాగా అయిపోయి మాకు అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా. అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యపరుస్తున్నారు, ఎందుకు ఉత్సాహపరచట్లేదు? అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది. అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది, ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్తారు. తద్వారా ఎన్నో సినిమాలు కానీ నాటకరంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి. ఆ రకంగా ఈ రోజున చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజాగాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు ఈ అవార్డు రావడం ఆనందం, కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం. వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు. ఆయన వైజాగ్ కాలేజీలో యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుకి ఎక్కడో నర్సాపురంలో ఉండే మేమందరం స్పందించి స్ట్రైక్ చేయడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు ఒక లీడర్ లాగా, మా నాయకుడిలాగా ఆయన మేము భావిస్తూ వచ్చి నన్ను అలాగా మేము ఎదిగాం. ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆయన వాగ్ధాటికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన మాట్లాడే మాటలు అలాగా నోరు వెళ్ళగట్టి చూస్తుంటాను. ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తాను. ఆయన ఎంత ఓపికగా మాట్లాడతారో తెలియదు, కానీ డెఫినెట్గా అలరిస్తారంటూ ఎలాంటి సందేహం లేదు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయన రాజకీయంగా ఒక హుందాతనంతో రియల్ స్టేట్స్మెన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా ముందుకెళ్తూ ఈ రోజున అత్యున్నతమైన పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు. కానీ ఆయన ఎప్పుడూ మదన పడుతుంటారు. నాతో కూడా ఆయన షేర్ చేసుకున్నారు. రాజకీయాలు రాను ఇలాగా దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగజారిపోతున్నాయి చిరంజీవి గారు. ఇది కాదు, ఇది ఆ హుందాతనం ఉండాలి. ఉండి కూడా ఎన్ని సాధించాం మేము. అది ఇదవుతున్నట్టు ఎంత మదన పడుతున్నారంటే వన్ కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది. అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళినవాడేనండి. కానీ ఆ ధాటికి ఆ మాటలకి మాట పడటం మాట అనటం ఇది నా వల్ల కాదు, మీలాగనే. కాబట్టి నేటి రాజకీయాల్లో మనం అన్ఫిట్ అంటారా, లేకపోతే మనలాంటి వాళ్ళు ఇలాగా ఎగైన్ ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళని కానీ తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా తీసుకుని ఎప్పటికప్పుడు ఆధునికమైన చికిత్సను పరికరాలతో అందించాలన్న ఒక తపనతో మిగతా అంటే పోటీ కాదు, పోటీ అన్నది ఎక్కడా లేదు. బసవతారకం ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఎక్కడా పోటీ లేదు. మనమే ఈ యొక్క పర్టికులర్ ఈ సింగిల్ స్పెషాలిటీలో క్యాన్సర్లో మనం. సో అలాగే ఈనాడు మన ఈ రోబోటిక్ రాడికల్ మన నెక్ట్రోటోమీ అయితేనేమి, లేకపోతే ప్రాస్టెక్టమీ అయితేనేమి,
వీటిలన్నీ ఇంతకుముందు చేసాం, 600 800 పైగా చేసాం. ఎప్పటికప్పుడు మనం దాన్ని మన 4th జనరేషన్ కూడా ఈరోజు మనం ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అలాగే ఆసుపత్రికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా అమ్మగారి ఆశయం అది, ప్రతి పేదవాడికి కూడా అత్యాధునికమైన ఈ యొక్క చికిత్స, ఆధునికమైన ప్రపంచ పరిణామాలకు తగ్గట్టుగా, ప్రమాణాలకు తగ్గట్టుగా మనం వైద్య సేవను అందించాలి, అతి తక్కువ ఖర్చుతో అని ఇలా చేసుకుంటూ పెడుతున్నాం. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నేను ఎప్పుడు ముందు ఆలోచిస్తుంటాను ఎప్పుడు. అందుకే ఇవాళ నేను ఎవరితో అయినా ఒక సమిష్టి కృషి అంటాను. వాళ్ళ ఆసుపత్రి వాళ్ళ ఎంత బాగా నడుస్తుందంటే మనందరి సమిష్టి కృషి, ఆచార బోర్డు మెంబర్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, లేకపోతే నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అందరి యొక్క సహకారాలతో, దాతలు అయితేనేమి, బ్యాంకర్స్ అయితేనేమి, లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పరిశ్రమలు అయితేనేమి, సెక్టర్స్ అయితేనేమి, లేకపోతే ప్రభుత్వాలు అయితేనేమి, మన వారందరి సహాయ సహకారాలతో ఈనాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది. ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఇంకా ఎంతో. ఎందుకంటే మనం ప్రతి చేసే నిస్వార్థంగా చేసే మన ఏదైతే ఇది నో ప్రాఫిట్ నో లాస్ చూసుకుంటే ప్రతి వాళ్ళు కూడా మన సేవలు గుర్తించి మనకి ఎంతో అండగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి సినిమాల విషయాలు ఇది సినిమాకి ఇచ్చారు. సినిమాను కూడా అంటే కళ్ళు మూసుకుంటే కలిగేది కన్నా కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. దానికి నా రామారావు గారే ఒక నిదర్శనం. ఎందుకంటే అనేది ఎప్పుడు రుణం ఉంచుకునేవారు కాదు. అది రుణశేషమైన అగ్నిశేషమైన శత్రుశేషమైన అంటాం. అటువంటిది ఒక్కొక్క సినిమా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క సందర్భం ఏదో ఒకటి నాకుగా నేను ఒక పాత్ర నుంచి పుట్టొచ్చు అంటాను. ఒక సినిమా లేదా ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఫుల్ ప్లాటర్ కావచ్చు, లేకపోతే ఏదో ఇంకో సినిమా చూసి కావచ్చు, ఒక నవల చదివి కావచ్చు. సో అలా ఒక్కొక్క సందర్భం నాకు అన్నీ అలా కలిసి వచ్చింది కాకతాళీయంగా అని చెప్తుంటాను మీతో. ఇప్పుడు ఈ నీటి సమస్య గురించి తీసాం ఈ సినిమా. నేను ఒక హిందూపూర్, అటు అనంతపురం జిల్లా, అంటే అటు తక్కువ వర్షపాతం ఉన్న రెండో ప్రాంతం ఆఫ్టర్ జైసాల్మేర్, రాజస్థాన్. దానికోసం ఎంతో పాపం హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్ళు అందించడం హిందూపూర్కి, పట్టణానికి డైరెక్ట్గా అక్కడ చెరువులన్నీ నింపడం, అలా చేయడం. ఇది అలాగే ఒక నీటి సమస్య గురించి అన్నప్పుడు చాలా రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేయకుండా ఇది సినిమా అనేది నా విషయంలో. ఇప్పుడు 3 గాజెస్ ఉంది చైనాలో, వాళ్ళు కట్టి భూభ్రమణమే, ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ స్లో డౌన్ అన్నారు బై నాసా. ఒక 0.0 అది పరిగణకు చాలా తక్కువ అనుకోవచ్చు మీరు. ఇంకెన్నో జనరేషన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు బ్రహ్మపుత్ర మీద బ్రిడ్జ్ కట్టబోతుంది మళ్ళీ చైనా అన్నారు. అదే ఒక్కసారి గేట్లు ఎత్తేసారంటే ఇట్స్ గోయింగ్ టు బి వాటర్ బాంబ్. అండ్ కలాం గారు మన దీనికి కూడా ఇచ్చారు ఒకసారి కాన్ఫరెన్స్, మన ఆసుపత్రి కాన్ఫరెన్స్కి. ఆయన అన్నారు, ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ఈవెన్ ఈ సెడ్ దట్ ఇన్ ఫ్యూచర్ దర్ వోంట్ బి ఎనీ వార్ హెడ్ బాంబ్స్, సర్జికల్ స్ట్రైక్స్ ఉండవు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాటర్ వార్స్ అన్నారు ఆయన ఫ్యూచర్లో. దాన్ని బేస్ చేసుకుని మేము ఇంత రీసెర్చ్ చేసి ఒక అభినవ భగీరథుడు ఎన్టీ రామారావు గారి నుంచి, ఒక సర్ ఆర్థర్ కాటన్ ధర నుంచి, ఒక ఎన్టీఆర్ నుంచి, ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అన్నీ మేము ఆలోచించి ఒక ప్రతి సినిమా ఏ సినిమా అయినా సరే. సో ఇలా చాలా రీసెర్చ్ చేస్తాం, సర్వే, మార్కెట్ సర్వే చేస్తుంటారు అందరూ. ఒక ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ కాంపిటీటర్స్ ఎవరు, అసలు మనం ఉండగలుగుతామా, క్యాన్ బి సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటీషన్ అన్నది నేను ఎప్పుడు అందుకే ముందు ఆలోచిస్తాను. అంటే ముందు వీఆర్ లైక్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమాడిటీ, నిత్యావసర వస్తువును. సో దానికి ముందే
వాళ్ళు ఊహించిన దానికి ముందే ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చేసి ఫ్యూచర్ రాబోయే ప్రోడక్ట్ని ఇచ్చేస్తాం ముందే. అది నేను ఫాలో అయ్యేది. దానికి మా నాన్నగారు రామారావు గారే నాకు స్ఫూర్తి. అలాగే ఆసుపత్రి కూడా ప్రతిదీ ఏ విషయంలో అయినా అందరం కూర్చొని ముందే ఆలోచించుకుని ఎలా మనం ప్రజల కోరికలను మనం తీర్చాలి. వాళ్ళ ఏ విధంగా ఆశిస్తున్నారో వాళ్ళని ఆశించిన దానికి ధీటుగా మనం నిలబడాలి అన్నది. సో ఈ యొక్క విషయంలో అందరికీ కేవలం ఇది కలకిచ్చినట్టు కాదు, మొత్తం ఇది మా నాన్నగారు అమ్మగారికి నేను అంకితం చేస్తున్నాను. నా ఫైనల్ వస్తుంది, అది కూడా బాలవాక్కు బ్రహ్మవాక్కు. డెఫినెట్గా తప్పకుండా రామారావు గారికి అతి త్వరలోనే భారతరత్న ఇచ్చి తీరాల్సిందే. ఇస్ మై డిమాండ్. నాకు ఇచ్చినందుకంటే కూడా ఐ వాంట్ నాన్నగారికి భారతరత్న రావాలి. ఎందుకంటే అంటే మన దేశంలోనే ఒక సంస్కరణలు అంటే పేదవారికి ఒక ఈ ఇన్సెంటివ్స్ అయితేనేమి ఇవన్నీ తీసుకొచ్చిన ఎంతమంది ఉండొచ్చు. అంతకుముందు ప్రధానమంత్రులు ఉండొచ్చు, వాళ్ళ లిబరలైజేషన్ చేసి ఉండొచ్చు కంట్రీని. ఎకనామికల్ లిబరలైజేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇండివిజువల్ స్టేటస్ రిఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. సో ఈజ్ the adi of reforms in the country when it comes to అడికిలో బియ్యం రూపాయలు కానివ్వండి, లేకపోతే మహిళలకి ఆస్తులు సమాన హక్కు కానివ్వండి, లేకపోతే పక్కాయిడు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇటువంటి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని. సో అతి త్వరలో ఆయన కూడా భారతరత్న ఇస్తుంది ప్రభుత్వం, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం. సో నాకు ఇది ఇచ్చి నన్ను ఈ పద్మభూషణ్ భరించినందుకు, అలాగే నాతో పాటు ఎంతోమంది వివిధ రంగాల్లో వాళ్ళని కూడా ప్రభుత్వం ఇచ్చి సత్కరించుకుంది. ఇది నాకు ఇవ్వడం అంటే నా చలనచిత్ర పరిశ్రమకు గౌరవించినట్టుగా నేను భావిస్తూ, మరి సేవా రంగంలో ఇటు మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, అక్కడ నా హిందూపూర్ ప్రజానికం అయితేనేమి, వాళ్ళందరికీ కూడా ఈ గౌరవం దక్కినట్టుగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.